హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో మనం ఇవాళ ఏం చేస్తున్నామంటే మనం కొత్తగా XUV9S తీసుకున్నాం. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కావల్ వరకు వెళ్తాం అనమాట డ్రైవింగ్ టెస్ట్. సో చూద్దాం మనకి ఎంత రేంజ్ వస్తుంది ఏంటి అని చూద్దాం. ప్రస్తుతానికి 100% ఛార్జ్ ఉంది. సో 520 కిలోమీటర్స్ చూపిస్తుంది రేంజ్. మనకి వెళ్ళాల్సిన డిస్టెన్స్ వచ్చి 450. చూద్దాం మనకి ఎంతవరకు వస్తుందో ఏంటో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రైడ్. ఫ్రెండ్స్, మనమైతే ఇది టోటల్ రైడ్ మనం రేంజ్ మోడ్లోనే డ్రైవ్ చేయబోతున్నాం. సో రేంజ్ ఏంటంటే మనకి ఇంకా ఎకనామీ మోడ్ అనమాట. సో మనకి మ్యాక్సిమం రేంజ్ వస్తుంది. సో పవర్ కట్ కూడా తక్కువ ఉంటుంది. బట్ అలా అని మరీ స్లోగా కూడా ఏముండదు, బాగుంటుంది. గాయస్, మనమైతే ఇక్కడ ఫాస్టాగ్ తీసుకుంటున్నాం. గాయస్, మనమైతే ఫాస్టాగ్ తీసుకున్నాము IDFC నుంచి. ఇదిగోండి, మొత్తం ప్రైస్ అయితే 600 అయింది. మనకి అందులో టోల్ బ్యాలెన్స్ వచ్చి ఒక 100 రూపీస్ వస్తుందంట. సో అది గాయస్. ఓకే, విల్ స్టార్ట్ రైడ్. ఓకే గాయస్, రైడ్ అప్డేట్. మనం ఇప్పుడు ప్రజెంట్ 108.8 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం. మధ్యలో ఒక దగ్గర ఆపేసాను, అదొక 12 కిలోమీటర్స్. మొత్తం 120 వేసుకోండి ఫ్రెండ్స్, 120 వేసుకోండి. మనం ప్రజెంట్ బ్యాటరీ వచ్చి 76 ఉంది. 410 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా వెళ్ళాల్సింది 309. ఓకే గాయస్, ఆఫ్టర్ 200 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం. ఇక మధ్యలో ఒక దగ్గర ఆపి లంచ్ కోసం కార్ పక్కన పెట్టుకున్నాం. అయిపోయింది ఇంక లంచ్, ఇంకా బయలుదేరాలి. ఇప్పుడు మన బ్యాటరీ ఓకే, మన బ్యాటరీ పర్సెంట్ వచ్చి ప్రజెంట్ 291 కిలోమీటర్స్ చూపిస్తుంది. అది ఓకే. ఇంకా ఎంత వెళ్తుందో చూద్దాం. ఓకే ఓకే గాయస్, మనకి ఇంకా స్టిల్ 42% ఛార్జ్ ఉంది. చూడొచ్చు మీరు ఇక్కడ 198 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ఇంకా వెళ్ళాల్సింది 120 కిలోమీటర్స్. కానీ బండి అయితే బాగా చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్, చాలా స్మూత్గా ఉంది. అసలు ఇంత దూరం డ్రైవ్ చేసామా అన్న ఫీలింగ్ అయితే ఇంకా కలగలేదు. చూడండి, వ్యూ చూసుకోండి. ఇదంతా అద్దంకి రోడ్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, స్పేషియస్గా ఉంటుంది రోడ్డు. గైస్, మనకి ఇంకా స్టిల్ 150 కిలోమీటర్స్ చూపిస్తుంది రేంజ్. పర్సెంట్ ఏమో 33 ఉంది. మనం వెళ్ళాల్సిన కిలోమీటర్స్ ఏమో ఇంకా 125 ఉన్నట్టుంది. గైస్, మనకి స్టిల్ ఇంకా 130 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది, 28%. గైస్, మనకైతే 93 కిలోమీటర్స్ ఉంది. 20% బ్యాటరీ ఉంది. ఈవీ స్టేషన్స్ కోసం చూస్తున్నాం దారిలో. మనం ఇంకా వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఏమో ఇంకొక 70 కిలోమీటర్స్ ఉంది. 70 చూద్దాం. అంటే ఫుల్ మొత్తం ఛార్జింగ్ మొత్తం చూద్దాం అనుకుంటున్నాం, అసలు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏంటి. గైస్, 17% ఛార్జింగ్ మాత్రమే ఉంది. మనకి ఇంకా కావాలి. చుట్టుపక్కల చూడండి ఎంత హెవీ రెయిన్ పడుతుందో. ఇక్కడ ఏదో దగ్గరలో HP ఛార్జ్ దొరికింది, చూద్దాం. అదిగో
హెచ్పి ఛార్జ్. గైస్ మనకైతే ఇక్కడ హెచ్పి ఛార్జ్ దొరికింది. సో ఐ థింక్ 60 కిలోవాట్స్ లాగుంది. మరి యాప్లో సరిగ్గా చూపించట్లా. ఓకే 60 కిలోవాట్స్. ఐ థింక్ మనకి ఇప్పుడు ఇంకా వేరే వెహికల్ కూడా ఏం లేదు కాబట్టి 60 కిలోవాట్స్ ఛార్జ్ సప్లై వచ్చేస్తుంది. ఫుల్ అంతా వెదర్ రైనీగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం బాగా వర్షం పడింది ఇక్కడ. వెహికల్ అయితే ప్రెజెంట్ గైస్ ఇక్కడ మనం 28 మినిట్స్ యూస్ చేసాం 30 kV, మనకి 208 రూపీస్ పడింది. ఓకే గాయస్, మనం ఛార్జింగ్ అయితే పెట్టాము 29%. 18 నుంచి 29% ఎక్కింది. 30 కిలోవాట్ ఛార్జర్ యూస్ చేసాం అనమాట. సో మనకి ఇంకా 128 కిలోమీటర్స్ రేంజ్ వచ్చింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఎనఫ్ ఫర్ అస్ అనమాట మనం కావాల్కి వెళ్ళడానికి. ఎందుకంటే కావాలి పక్కన. గుడ్ మార్నింగ్ గాయస్, ఇది నెక్స్ట్ డే. మనం నిన్న వచ్చేపాటికి 6 అయిపోయింది. సో ఇంక నేను తర్వాత బ్లాక్ చేయలేకపోయాను. సో ఇంకా మన రేంజ్ వచ్చేసి ఆల్మోస్ట్ పడిపోయింది. 14% చూపిస్తుంది. 57 కిలోమీటర్స్. మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, బట్ 47 కిలోమీటర్స్ 57 చూపిస్తుంది. సారీ 14%. సో ఇంకా ఛార్జింగ్ పెడదామని వచ్చాను. ఇక్కడ ఇది కావల్ టౌన్లో ఇక బీపీఎస్ఎల్ ఒకటి దొరికింది. సో ఇక్కడికి వచ్చాను. ఛార్జింగ్ పెడదాం, చూద్దాం. ఫుల్ ఛార్జ్ పెడతాను ఇప్పుడు. That's it guys, thank you for watching.